ఈరోజు ఉమ్మెత్త పువ్వులంటే శివుడికి ఎంతో ఇష్టమని చెప్తున్నారు. ఒకే ఒక ఉమ్మెత్త పువ్వుని శివుడి దగ్గర ఉంచి వేడుకుంటే భక్తులకి మోక్షం సిద్ధిస్తుంది అని చెప్తున్నారు. కేరళలో శివుని ఆలయాల్లో ఉమ్మెత్త పువ్వులతో అభిషేకం ప్రత్యేకంగా జరుగుతుందంట. మాంగళ్య భాగ్యం లభించాలంటే శివుడిని ఉమ్మెత్త పువ్వులతో అర్చించాలి. ఇంకా ఉమ్మెత్త పువ్వులతో తయారు చేసిన మాలను శివుడికి అర్పించటం ద్వారా కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. వినాయకుడికి కూడా ఉమ్మెత్త పువ్వులంటే భలే ఇష్టం. అలాగే దుర్గాదేవిని ఉమ్మెత్త పువ్వులతో పూజిస్తే దారిద్ర్యం తొలగిపోతుంది. నవరాత్రి రోజుల్లో 7వ రోజు సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఆ రోజున సరస్వతీదేవి విగ్రహం ముందు ఉమ్మెత్త పువ్వులతో రంగోలీ వేసి పూజిస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. అలాగే ప్రదోషకాలంలో శివుణ్ణి అర్చిస్తే జాతక దోషాలు తొలగిపోతాయి. సర్పదోషంతో పాటు ఇతర దోషాలు తొలగాలంటే ప్రదోష శక్తి శివుణ్ణి అర్చించాలి. మాసానికి 2 సార్లు ప్రదోషం వస్తుందండి. అంటే అమావాస్యకు పౌర్ణానికి 1 రోజు ముందు ప్రదోషం వస్తుంది. ఈ సమయంలో శివుడిని దేవతలు స్తుతిస్తారనే విశ్వాసం. అలాంటి సమయంలో శివుణ్ణి దర్శించుకుంటే శివుని అనుగ్రహంతో పాటు సమస్త దేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది. ప్రదోషం రోజున సాయంత్రం 4 నుంచి 6 గంటల సమయంలో నందీశ్వరుణ్ణి పూజించాలి. ఈ రోజున వ్రతమాచరించి సాయంత్రం 6 గంటలకు తర్వాత భోజనం తీసుకునే వారికి ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగానూ ఎంతో మేలు చేకూరుతుంది. శివుడు అభిషేక ప్రియుడు. అందుకే ఆ రోజున ఆయనకి పాలాభిషేకం చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. బిల్వపత్రాలు, కొబ్బరి బొండం నీటితో అభిషేకం చేయిస్తే ఈతి బాధలు తొలగిపోతాయి. ఇదే రోజున ఉమ్మెత్త పువ్వులతో శివునికి అర్చన చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి. 7 జన్మల పాటు చేసిన పాపాలు తొలగిపోతాయి. బ్రహ్మహత్య దోషం తొలగిపోతుంది. శనివారం పూట వచ్చే ప్రదోషాల్లో ఈశ్వరుణ్ణి స్తుతిస్తే ఈతి బాధలు, అష్ట కష్టాలు తొలగిపోతాయి. శని దోషాలు కూడా తొలగిపోతాయి. అలాగే శివునికి మామిడి పండ్ల రసంతో స్వామికి అభిషేకం చేయటం వల్ల ధనధాన్యాలు చేకూరుతాయి. జీవితంలో ధనధాన్యాలకి లోటు ఉండదు. ఆర్థిక ఇబ్బందులు, ఈతి బాధలు తొలగిపోవాలి అంటే మామిడి పళ్ళ రసంతో శివుడికి అభిషేకం చేయాలని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు. ఇది మనం ఉమ్మెత్త పువ్వు యొక్క విశేషం. స్వామికి అభిషేకాల విశేషం మనం తెలుసుకున్నాం. శుభం.